మన చుట్టుపక్కల ఉండేటోళ్ళు పొద్దున్న లేస్తే నాకేంది, నా పైసలేంది, నా ఇల్లేంది అని సెల్ఫిష్గా బతుకుతుంటారు. ఎవరికన్నా రూపాయి సాయం చేయాలంటేనే ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ మన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఒక సామాజిక సేవకురాలు ఉన్నది. ఆమె పేరు అంకం జ్యోతి. ఈమెకు రూపాయి సంపాదన కంటే నలుగురి ఆకలి తీర్చుడే మస్తు ఇష్టమట. అందుకే ఈమె చేసిన మంచి పనులకు మెచ్చి జాతీయ స్థాయి తెలంగాణ రత్న 2026 అవార్డు ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు, మన నిజామాబాద్ జిల్లాకు మరో మదర్ తెరీసా లాగా మారిన ఈమె సేవలు ఏందో మరిగో మనం కూడా చూద్దాం పారి. కొన్ని సంవత్సరాల సంధి నిజామాబాద్ జిల్లాలో ఏడు చూసినా అంకం జ్యోతక్క పేరు మస్తు తినబడుతుంది. లోకంలా మస్తు మంది కడుపు మార్చుకొని ఉంటాండ్రు. నేనున్నా మీ అందరికీ అనుకుంటా ధైర్యం ఇచ్చుకుంటా వాళ్ళ కడుపు నింపుతాంది అక్క. జనాలు ఇండ్లకెళ్ళి బయటికి వచ్చేటందుకు భయపడే రోజులల్ల సుతం ఈ అక్క రోడ్ల మీద ఉన్న అనాథలకు పేదలకు అన్నదానం చేసుకుంటా వాళ్ళ కండ్లల్లా ఆనందం నింపబట్టే. అందుకే ఈమెను చూసి లోకమంతా ఆ జిల్లాకు దొరికిన ఇంకో మదర్ తెరీసా అనుకుంటాండ్రు. జూన్ 2 నాడు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయింది కదా. ఆ సంబరాల నాడే ఈ అక్కకు ఒక సూపర్ వార్త అందిందట. పారాషూట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ వాళ్ళు జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతిష్టాత్మక తెలంగాణ రత్న అవార్డు 2026కు మన అంకం జ్యోతక్కను ఎంపిక చేసిండ్రు. ఈ అవార్డును స్వయంగా ఆ సంస్థ ఇండియా చీఫ్ దాసరి స్వప్న మహేష్ సారు చెప్పిండు. ఇంకేందిగా అప్పటి సంది అక్క పేరు నిజామాబాద్లో మారు మోగబట్టే. ఈడ ఇంకో ముచ్చట ఏందంటే, లోకంలో ఎంతమంది సేవ చేసినా వెనకాల మొగుని సపోర్ట్ లేకపోతే ఏ ఆడదైనా ముందుకచ్చుడు కట్టమే. కానీ మన జ్యోతక్కోళ్ళ భర్త సంతోష్ కుమార్ సార్ సుతం నువ్వు నడువు జ్యోతి, నీ వెనకాల నేనుంటా అనుకుంటా తోడు నిలిచిండట. అంటే ఇంట్లో ఆల్మొగురు ఇద్దరు కలిసి జంటగా ప్రేమను పంచుకుంటా ఎంతో మందికి ఆదర్శంగా నిలవబట్టే. ఈరోజు భార్యకు ఇంత పెద్ద జాతీయ అవార్డు అచ్చుడితోటి పెనుమిటి సంతోష్ కుమార్ సారు మస్తు ఖుషీలు ఉన్నాడు. చూసిండ్రు కదా, అవార్డులు అనేటివి పైసలు పెడితే వచ్చేటివి కావు. ఇట్లా మనస్ఫూర్తిగా జనం కోసం సేవ చేస్తే ఆటంతట అయ్యే ఉరుక్కుంటా అత్తయ్య అనేటందుకు గీ అక్కనే నిదర్శనం. మరి మన ఖతర్నాక్ తరపున సుతం గీ అక్కకు పెద్ద కంగ్రాచులేషన్స్. మళ్ళా మన ప్రైమ్ 9 టీవీ తరపున సుతం గిట్లనే ఇంకా ఎన్నో సేవలు చేస్తుంటుండక్క.